విశాఖలోని పిఎం పాలెం స్టేడియం ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ కి సర్వం సిద్ధమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో స్టేడియం ని అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఏదైతే ఢిల్లీ క్యాపిటల్ సంబంధించి హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న నేపథ్యంలో స్టేడియం వాతావరణం కూడా ఢిల్లీ సంబంధించి క్రీడాకారులతో పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి మనం విజువల్స్ లో చూసిన ప్రకారంగా ఎవరైతే ఢిల్లీ టీం సంబంధించి క్రీడాకారులు ఉన్నారో వారికి కావాల్సిన ఆ ఫ్లెక్సీలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఒట్ట మధ్యాహ్నంలోనే ఆ మ్యాచ్ ని వీక్షించేందుకు భారీగా ఆ క్రీడా అభిమానులు కూడా స్టేడియం వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే క్రీడా అభిమానులు ఉన్నారో ఢిల్లీకి సంబంధించి హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న నేపథ్యంలో ఈ క్రీడాకారులు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆ గ్రౌండ్ కి వస్తున్న నేపథ్యంలో క్రీడాకారులను చూసేందుకు భారీగా క్రీడా అభిమానులు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మనతో పాటు మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఉన్నారు. అమ్మా, ఎలా ఉండబోతుంది సంబంధించి మ్యాచ్? ఈ రోజు మాత్రం ర్యాంప్ ఉంటది గట్టిగా. మేము రాజధాని నుండి వచ్చాం, మధ్యాహ్నం వచ్చాం. ఎంత వెయిటింగ్ చేస్తున్నాం. ఢిల్లీ హోమ్ గ్రౌండ్ ఎంచుకున్నాం వైజాగ్. చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ క్యాపిటల్ సంబంధించి ఎవరు నీకు ఇష్టమైన ప్లేయర్? ఈ రోజు మ్యాచ్ లక్నో ఢిల్లీ మధ్య జరుగుతున్న నేపథ్యంలో ఎవరు ఎక్కువగా విజృంభించే అవకాశం ఉంది? ఈరోజు ఢిల్లీ పక్కా గెలిచేస్తా. కేఎల్ రాహుల్ మాకు ఇష్టమైన మిడిల్ ఆర్డర్ వస్తే ఇంకా మంచిది. ఓపెనర్ దిగితే ఇంకా లైక్ చేస్తాం మేము కేఎల్ రాహుల్ని. ఇంకా ఢిల్లీ హోమ్ గ్రౌండ్ ఎంచుకున్న నేపథ్యంలో పూర్తిగా స్టేడియం కూడా ఆధునీకరించారు. ఆ ఢిల్లీ సంబంధించిన ప్లేయర్స్ తో అవి కూడా ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలు అన్ని. సో దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? స్టేడియం ఎలా ఉంది ఓవరాల్ గా? స్టేడియం చాలా బాగుంది, చూడడానికి బాగుంది. ఇంటీరియర్ లోపల చాలా బాగున్నాయి. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా చూసాము. చాలా చక్కగా అందరూ వచ్చారు. చాలా బాగుంది. అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగుంది. ఢిల్లీ హోమ్ గ్రౌండ్ ఎంచుకొని చాలా మన అదృష్టం. ఇప్పుడు చాలా వరకు మనకి మ్యాచెస్ ఎప్పుడు రాలేదు ఇటు. ఫస్ట్ టైం ఇటు వచ్చాయి. చాలా బాగుంది. ఐపీఎల్ ఇవ్వడం ఇంకా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తాం. ఐపీఎల్ ఎలాగో ఆల్ ఇండియా మొత్తం బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ ఐపీఎల్ బాగా ఎంజాయ్ చేస్తాం. మన వైజాగ్ రావడం చాలా బాగుంది. ఎలాగో మన సిక్కోలు ముద్దుబిడ్డ టెక్కలి కుర్రాడు కూడా ఒకడు ఉన్నాడు. చాలా బాగా నేను ప్రాక్టీస్ చేశారు, చూసాం. ఈసారి కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. మీరు చెప్పండి, ఏదైతే రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది, 5 గంటల నుంచి లోపలికి పంపించే పరిస్థితి, కానీ మీరు ఎంత మధ్యాహ్నంలో కూడా మ్యాచ్ ని వీక్షించాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఏ ప్రాంతంలో వచ్చారు మీరు? మేమైతే 1 గంటకు వచ్చామండి. ఎందుకంటే ఇది వరకు ఉన్న స్టేడియం వేరు, ఇప్పుడు స్టేడియం వేరు. ఎందుకంటే సుమారుగా ఒక 40 కోట్లు పెట్టి అంటే అనుకున్నట్టు మా సమాచారం ఇది మనకు తెలిసింది. మేము నిన్న లోన కూడా వెళ్ళి చూసాం. మొత్తం ప్రతిదీ కూడా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అంటే ప్రజలకి ఏ విధంగా సౌకర్యం కావాలో అంతే విధంగా లోపల సెట్ చేసి చాలా బాగా చేసి మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ మ్యాచ్ ఇది బహుశా బాగుంటుందని చెప్పేసి మేము అందరూ కూడా చాలా మా ఫ్రెండ్స్ వేచి చూస్తున్నాము. సో ఇంత లుకింగ్గా అంటే వైజాగ్లో ఎంత అంటే ఇండోర్ స్టేడియం ఇంతగా చేసినందుకు మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మేము కూడా వైజాగ్లో ఉన్నాం కాబట్టి మాకు చెప్పుకోవడానికి కూడా పలానా ఏరియా పలానా ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర ఉన్నాం కూడా మాకు ఎంత గౌరవంగా ఉందండి. థ్యాంక్ యూ. ఈరోజు జరగబోయే మ్యాచ్ కి సంబంధించి ఎవరు ఎక్కువగా బాగా బ్యాటింగ్ ఆడే అవకాశం ఉంది? అదేవిధంగా ఢిల్లీకి సంబంధించి ఎవరు మీకు ఇష్టమైన ప్లేయర్? నాకు ఢిల్లీ టీం నుంచి కెప్టెన్ బాగా ఇష్టం. ఎందుకంటే తన అన్ని విధాలు కూడా ముందుకు రాణిస్తున్నాడు. అందరినీ కూడా ఒక టీం మెంబర్గా లాక్కొచ్చి టీంని ఒక మంచి ఉన్న స్థానంలో నించోబెట్టి ఒక గేమ్తో ఈరోజు మన వైజాగ్లో పెట్టడం జరిగింది. మాకు ఇంకా హ్యాపీగా ఉంది ఆయన తలుచుకుంటే. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే ఇప్పటికే క్రీడా అభిమానుల మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియం వద్దకు రావడం జరుగుతుంది. మరోవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విఐపి కేటగిరీ సంబంధించి కానీ, వివిఐపి కేటగిరీ సంబంధించి కానీ, జనరల్ టికెట్ సంబంధించి కానీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రతి గేట్ నెంబర్ వద్ద కూడా పోలీసు పహారా కాస్తున్న నేపథ్యంలో మరోవైపు టికెట్లకు సంబంధించి క్యూఆర్ కోడ్ ని ప్రత్యేకంగా దానిలో చేర్చడం జరిగింది. క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాతే ఎవరైతే మ్యాచ్ వీక్షించేందుకు వస్తున్నారో ఆ అభిమానులు లోపలికి పంపించే పరిస్థితి. మరోవైపు మ్యాచ్ ప్లేయర్స్ ఎవరైతే ప్రధానంగా ఢిల్లీ కావచ్చు లేదా నక్లో కావచ్చు వారి ప్లేయర్స్ కూడా రానున్న నేపథ్యంలో మరోవైపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు క్రీడాకారులు ఉద్దేశించి భారీ స్క్రీనర్ కూడా లోపల ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు డే అండ్ నైట్ మ్యాచ్ పూర్తి స్థాయిలో 7 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎల్ఈడి లైట్స్ కూడా ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు దీన్ని స్టేడియం ని ఆధునీకరించడంతో క్రీడా అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 28,000 మంది కెపాసిటీ గల ఈ స్టేడియంలో అన్ని టికెట్లు కూడా అమ్ముడైపోవడంతో భారీగా ఆ మ్యాచ్ వీక్షించేందుకు క్రీడాకారులు రానున్నారు. అదేవిధంగా వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది ఏసీ వీడియోస్ అని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.